చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాశీబుగ్గ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఏకాదశి సందర్భంగా లెక్కకు మించి భక్తులు వస్తారని తెలిసినా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదన్నారు. గతంలో తిరుమల, సింహాచలంలో ఇలాంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోలేదన్నారు. వరుస ఘటనలు చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంపై దేవుడికి కూడా ఎంతో కోపం ఉందని ప్రజలు అనుకుంటున్నారన్నారు కృష్ణదాస్, భూమన కరుణాకర్ రెడ్డి. ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తే అంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు. మరి సరిగ్గా అది ఆర్గనైజేషన్ లేక భారీ నష్టం జరిగింది. ఇది వైఫల్యం, భద్రతా వైఫల్యం అనేది మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన వెళ్ళండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి, ఇక్కడ ప్రజలకు రక్షణ చర్యలు అవకాశం ఉందంటే ఇవ్వండి అని చెప్పి అప్పలరాజు గారికి ఆ విషయం చెప్పమని కూడా చెప్పి పంపించారు. నేను శ్రీకాకుళం నుంచి హుటాహుటిన అక్కడి నుంచి వచ్చి మరి ఆ కోవిల్ దగ్గరికి వెళ్ళి చూశాను. ఇది సరి అయినటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనలో 10 మంది చనిపోవటం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇలాంటి పర్వదినాలలో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం అన్నది ఇక్కడ అన్నింటికంటే పెద్ద సమస్య. భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలా అన్నటువంటి ఆలోచన, ఆ ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవటం. ఈ రోజున ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఇంత దుర్ఘటనలు జరుగుతున్నాయి అంటే ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల భగవంతునికి కూడా కోపం ఉన్నది అన్నంతగా భక్తులు చెప్తున్నారంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా చంద్రబాబు గారి ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై స్పందించారు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. తిరుపతి తొక్కిసలాట జరిగి ప్రజల ప్రాణాలు పోయినా కూటమి ప్రభుత్వం మేల్కోలేదని, ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీలో ఆలయాలకు వెళ్తున్న ప్రజలు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం పోతోందంటున్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాటలో 10 మంది చనిపోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. మా దగ్గర వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు సార్ ఉన్నారు. సరే, ఏ విధంగా చూస్తున్నారు? చాలా విచారకరం, చాలా దురదృష్టం. ఈరోజు కార్తీక మాసంలో శనివారము ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు దాదాపుగా 10 మంది మరణించారు, కొంతమంది గాయపడ్డారు అన్న వార్త చాలా విచారకరంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దేవాలయాల్లో భక్తుల సౌకర్యాల పట్ల, భక్తుల యొక్క భద్రత పట్ల, అలాగే హిందూ ధర్మం పట్ల ఈ ప్రభుత్వము ఎంత దీని కింద తీసుకుందనంటే మనకి అన్నీ రికార్డెడ్గా అన్నీ కూడా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. అలాగే సింహాచలంలో చనిపోయారు, 6 చనిపోయారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. హిందూ ధర్మం పట్ల, ఈ దేవాలయాల పట్ల ఎంతటి తేలిక భావంతో ఉన్నారనంటే, ఈరోజు కార్తీక మాసంలో అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడతాయి. ఈ కార్తీక మాసంలో శనివారం కానీ, సోమవారం కానీ, ఇతర పర్వడి దినాల్లో భక్తులందరూ కూడా దైవ దర్శనం చేసుకోవాలని చెప్పని కోరుకుంటారు. అలాంటిది ఇంటెలిజెన్స్ లేదా? స్పెషల్ బ్రాంచ్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆ జిల్లాలో ఉన్నటువంటి శనివారం పూట కార్తీక మాసంలో ఏకాదశి రోజున భక్తులందరూ దేవాలయాలకు వెళ్తారని అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ముందస్తు చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం లేదా? ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. ఈ ప్రభుత్వము ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక సంఘటన జరిగితే అది ఏదో అనుకోవచ్చు,
సిరీస్గా జరుగుతున్నాయి. 16 నెలలుగా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం కనుక చూస్తే హృదయ విదారకంగా దైవ దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు, ఆంధ్రప్రదేశ్లో గుళ్ళకు వెళ్ళినటువంటి భక్తులు తిరిగి భద్రంగా ఇంటికి చేరతారు అని చెప్పని నమ్మకం లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత వహించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటున్నామంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగి చనిపోతే కమిటీ వేశారు. ఆ కమిటీలో ఉన్నటువంటి అధికారులనే తీసుకుని వెళ్ళి మళ్ళీ ఫోకల్లో ప్రధానమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టారు. అలాగే సింహాచలంలో కమిటీ వేశారు. దాని మీద కూడా సరైనటువంటి చర్యలు లేవు. అధికారుల యొక్క వ్యవహార శైలి కానీ, అధికారుల యొక్క తేలిక భావం కానీ హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసేటటువంటి కుట్ర జరుగుతుంది అని చెప్పని ఈ సందర్భంగా చెప్పచ్చు. మొత్తానికి ఆ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, మంత్రుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యంతో సంఘటన జరిగింది. గవర్నర్ జోక్యం చేసుకొని వీళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.